రాష్ట్ర అభివృద్ధిలో చిన్న చిన్న ఎత్తిపోతల ప్రాజెక్టులే కీలకం కానున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలో 47 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. రెడ్లకుంట ఎత్తిపోతల పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరి మండలం శాంతినగర్లో నిర్మిస్తున్న రాజీవ్ ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. 47 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది. పనులు కూడా వేగవంతంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూన్, జూలై, ఆగస్టు లో పూర్తి కావాలి. తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు, సిఈ గారు ఇది ఇంకా స్పీడప్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న స్పీడ్ లో అయితే ఆగస్టు లో పూర్తి కాదు. మీరు లైట్లు పెడతారో ఇట్లా పెడతారో ఏం చేస్తారో చూడండి. డే అండ్ నైట్ వర్క్ చేసి తప్పనిసరిగా ఆగస్టు గా పూర్తి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 5,000 ఎకరాలకి 54 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టడం జరిగింది. అనంతగిరి మండలంలో 7 గ్రామాలు, కోదాడ మండలంలో 3 గ్రామాలకి దాని ద్వారా నీళ్లు వస్తాయి.